వీణవంక మండల కేంద్రం నుండి అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రైనింగ్ ఎస్ఐ సాయి కృష్ణ అన్నారు. వీణవంక మండల పరిసర ప్రాంతాలలో ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ సాయి కృష్ణ తెలిపారు. చట్టవిరుద్ధంగా ఇసుక తవ్వకం చేసి తరలించడం నేరమన్నారు. అక్రమ ఇసుక రవాణాలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తప్పవని, ఇసుక ట్రాక్టర్లు ఒకసారి దొరికి మరొకసారి దొరికినట్లయితే వారికి బైండ్ ఓవర్ తప్పదని అన్నారు. మైనర్లకు బండి ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపైన కూడా కేసులు నమోదవుతాయని తెలియజేశారు. ఎవరైనా ఇలాంటివి చేస్తే కనిపిస్తే వారి మీద చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎటువంటి నేరానికి పాల్పడినా వీడియో తీసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మండల ఎస్హెచ్ఓగా నేను వినవంక ప్రజలందరికీ తెలియజేయండి ఏంటంటే, ఈ ఇసుక రవాణా, అక్రమ ఇసుక రవాణా ఈ వినవంకలో చాలా ఎక్కువ జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఇసుక రవాణా అక్రమంగా చేస్తున్నారని చెప్పి తెలిస్తే నా నెంబర్కి కానీ డైల్ 100 కానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరు. ఖచ్చితంగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోబడును. అండ్ ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే వారిపైన కఠిన చర్యలు తప్పవు. అలానే 2-3 సార్లు రిపీట్ చేస్తే వాళ్ళని బైండ్ ఓవర్ చేసి వాళ్ళపైన బైండ్ ఓవర్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండి అట్లాంటి కార్యక్రమాలకు పాల్పడద్దని చెప్తున్నాను. అండ్ ఇంకా ట్రాఫిక్ రూల్స్ కూడా వైలేట్ చేయొద్దు. ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేసినా కూడా కఠినంగా శిక్షలు చట్ట ప్రకారం ఎట్లున్నాయో దాని ప్రకారం నేను చర్యలు తీసుకుంటా. మైనర్ డ్రైవింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది, దానివల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి మన రాష్ట్రంలో. సో తల్లిదండ్రులకు కూడా చెప్పేది ఏంటంటే, మైనర్ డ్రైవింగ్ చేయకుండా వాళ్ళ పిల్లలకి ఇస్తే లైసెన్స్ రద్దు అవుతుంది. అట్లనే మీకు కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది.